ఇవన్నీ తెలంగాణలో చేసేవాళ్ళు ఎవరు? దళితులు కిరాణా షాపులు నడిపిస్తారు. ఇక్కడ ఏ గ్రామంలో నడిపిస్తారు చెప్పండి? మ్యాక్సిమం తెలంగాణలో ఈ కిరాణా షాపులు, ఈ బంగారం షాపులు లేదా ఇటువంటి హార్డ్వేర్ షాప్స్ నడిపించే వాళ్ళు అగ్రకులాల వాళ్ళు ఉంటారు. అంటే మన గుప్తాస్ కావచ్చు, అంటే వైశ్యులు ఉంటారు, మ్యాక్సిమం వైశ్యులు వీళ్ళు ఉంటారు. అగ్రకులాల వాళ్ళ వ్యాపారం దెబ్బతింటాయి తెలంగాణలో. దళితుల వ్యాపారం ఎట్లా దెబ్బతింటాయి? ఇది ఒక లాజికల్ క్వశ్చన్. ఈ లఫంగా లంగా గానికి అర్థమవుతలే శాంసన్ గానికి. ఒకటి. రెండో విషయము, వీళ్ళు ఉపాధి ఎవరికి ఇస్తారంటారు? మీరు రండి, మీరు ఇదే ఇప్పుడు ఈ హార్డ్వేర్ షాప్స్లలో కావచ్చు, లేదా ఈ బంగారం షాపులలో కావచ్చు, లేదా ఈ కిరాణా షాపులలో కావచ్చు, మ్యాక్సిమం మన వాళ్ళు ఉంటారు. మీరు ఇటు బేగం బజార్ వైపు రండి, లేదా గ్రామాల్లో కూడా వెళ్ళండి. గ్రామాల్లో చిన్న చిన్న పట్టణాలలో కూడా ఎక్కడైనా మార్వాడీల షాపులు ఉంటాయి. అక్కడ పనిచేసేది వాళ్ళు, వాళ్ళు ఉపాధి ఇస్తున్నారు ఒక రకంగా. తెలంగాణ వాళ్ళకి ఇవ్వట్లేదనే కదా ఉపాధి, తెలంగాణ వాళ్ళు ఉండట్లేదు అనేదే కదా. లేదు, తెలంగాణలో ఉపాధి వాళ్ళు మన వాళ్ళకు కూడా ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. మన వాళ్ళకి ఇవ్వాలని లేదు, మన వాళ్ళకు కూడా ఇస్తున్నారు, ఇవ్వట్లేదని కాదు. ఇంకో విషయం, మార్వాడీలు అనే